కరెంట్ అఫైర్స్ మే 4వ తారీఖు అంశాలు. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు. దీనిలో భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి. ఒకటి, తడోబా అభయారణ్యంలో ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి రోజున అక్కడ ఉన్న జంతువులను లెక్కగట్టే సాంప్రదాయం ఉంది. దీనిలో తడోబా అభయారణ్యంలో వన్యప్రాణి కేంద్రంలో మొత్తం వన్యప్రాణులు 5,765 వన్యప్రాణులు ఉన్నాయి. 5,765 వన్యప్రాణులుంటే వాటిలో పులుల సంఖ్య 42, వన్యప్రాణుల మొత్తంలో చిరుతల సంఖ్య 43. ఆ తడోబా అభయారణ్యము మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చీమూరు కొండల్లో ఉంటుంది. చీమూరు కొండల్లో చంద్రాపూర్ జిల్లాలో మహారాష్ట్రలో ఉన్న అభయ అరణ్యాన్ని తడోబా అంటారు. అక్కడ ప్రతి సంవత్సరం ఒక రోజున జంతువుల మొత్తాన్ని లెక్కగట్టే సాంప్రదాయం ఉంటుంది. తడోబా అనేది ఒక గిరిజన దేవత. ఈ తడోబా పేరు అంతకుముందు తడుగా ఉండేది. తడు గిరిజన దేవత, తడోబా గిరిజన దేవత. ఈ తడోబా అనే గిరిజన దేవత పేరు పైన ఏర్పాటైన అభయ అరణ్యాన్ని తడోబా అభయ అరణ్యం అంటారు. దీని మొత్తం విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తడోబా అభయ అరణ్యంలో ఉన్న అడవుల రకం పేరు పొడి ఆకురాల్చు అడవులు. పొడి ఆకురాల్చు అడవుల్లో సహజంగా పెరిగే మొక్కలని, వృక్షాలని టేకు వృక్షాలు అంటారు. తడోబా అభయారణ్యంలో అడవుల రకము పొడి ఆకురాల్చు. పొడి ఆకురాల్చు అరణ్యాల్లో పెరిగే వృక్షాలని టేకు వృక్షాలు అంటారు. తడోబా అభయారణ్యంలో టేకు వృక్షాలకి పేరు పొందినవి. అలాగనే ఈ తడోబా అభయ అరణ్యము దక్కను పీఠభూమిలో భాగంగా ఉంటుంది. తడోబా పేరు పైన ఒక టైగర్ రిజర్వ్ ఉంది, ఒక అభయ అరణ్యం ఉంది, ఒక సరస్సు ఉంది, మరియు ఒక దేవత పేరుంది. తడోబా గిరిజన దేవత, తడోబా టైగర్ రిజర్వ్, తడోబా అభయ అరణ్యం, తడోబా సరస్సు. ఈ మహారాష్ట్రలో అతి పురాతనమైన అభయ అరణ్యము తడోబా. ఇది చీమూరు కొండలలో ఉంటుంది. చీమూరు కొండలలో ఉన్న అతి పురాతనమైన తడోబా అభయారణ్యమే మహారాష్ట్రలో ఉన్న అభయారణ్యాల మొత్తంలోని అతి పెద్దది. అతి పురాతనమైనది తడోబా, అతి పెద్దది కూడా తడోబానే. తడోబాని మొదటిగా నేషనల్ పార్కుగా 1955లో ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్రలోని ఈ తడోబా దేవత పేరు పైన ఏర్పాటైనది మొదటిగా నేషనల్ పార్క్గా, జాతీయ పార్కుగా 1955లో ఏర్పాటు చేయటం వల్ల మహారాష్ట్రలోని ఇది మొదటి నేషనల్ పార్క్గా ప్రసిద్ధి చెందింది. అలాగనే 1986లో ఆంధారి అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ 1986 తర్వాత 1986 అనంతరము తడోబా నేషనల్ పార్కుని పులుల కేంద్రంగా ప్రకటించారు. అంటే పులుల సంరక్షణ కేంద్రంగా, టైగర్ రిజర్వ్గా. తడోబా నేషనల్ పార్కు 1955, తడోబా పులుల కేంద్రం 1995. ఈ 1995లో పులుల కేంద్రంగా ప్రకటించారు. ఈ పులుల కేంద్రంగా ప్రకటించే కంటే ముందు ఆంధారి అభయారణ్యాన్ని 1986లో ఏర్పాటు చేస్తారు. ఈ తడోబా ఆంధారి అంటే పులుల సంరక్షణ కేంద్రము లేదా పులుల యొక్క పునరావాస కేంద్రము IUCN లిస్టులోని కేటగిరీ 2లో చేర్చారు. తడోబా మరియు ఆంధారి పులుల పునరావాస కేంద్రాన్ని లేదా పులుల అభయారణ్యాన్ని లేదా టైగర్ రిజర్వ్ని IUCN లిస్టులోని కేటగిరీ 2లో చేర్చారు. ఇది తడోబా గురించి వచ్చిన వార్తల సమాచారం. తరువాత మరొకటి, నేపాల్ దేశానికి భారత్కి ఎప్పుడూ వివాదాస్పదంగా ఉండే ప్రాంతాలు మొత్తం 3 ఉంటాయి. కైలాస పర్వత శ్రేణి, మానస సరోవర యాత్ర పైన, అంటే కైలాస పర్వత శ్రేణి, మానస సరోవరం ఒక సరస్సు. ఇలా కైలాస పర్వత శ్రేణిలో మానస సరోవర యాత్రకి భారతదేశము నుంచి వెళ్ళే యాత్రికుల విషయంలో నేపాల్ అభ్యంతరం పెట్టింది. ఆ అభ్యంతరం ఏమిటంటే, ఈ నేపాల్ దేశం గుండా వెళ్ళాల్సిన భారతీయ యాత్రికులు, యాత్రికులు మరియు పర్యాటకులు, వ్యాపారస్తులు అక్కడ లిపు లేక్ అనే కనుమ నుండి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ లిపు లేకు
స్వాతంత్ర్యానికంటే పూర్వమే బ్రిటిష్ వారికి నేపాల్‌కి మధ్య జరిగిన ఒప్పందంలో మాదే అని నేపాల్ అంటుంది. బ్రిటిష్ ఇండియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారము కాళీ నది నుంచి ఒక పక్క వరకి భారత్‌కి, కాళీ నదికి ఒక వైపున నేపాల్‌కి కేటాయించబడింది. అయితే కైలాస, మానస సరోవర యాత్రల పైన భారతదేశం నుంచి పోయే యాత్రికుల పైన ఇటీవల అభ్యంతరం తెలిపిన దేశాన్ని నేపాల్. ఈ నేపాల్ అభ్యంతరం తెలపటంతో పాటుగా భారత భూభాగములో ఉన్న 3 ప్రాంతాలని 1 లిపులేక్, 2 లింపియాధురా, 3 కాలాపాని. కాలాపాని, లింపియాధురా, లిపులేక్ ఈ 3 ప్రాంతాలని నేపాల్ తమ భూభాగములోని ప్రదేశాలుగా చూపించుకుంటుంది. అయితే లిపులేక్ దాదాపుగా 5200 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతము. ఇది హిమాలయాలలోని కుమాయిన్ హిమాలయాల్లో భాగంగా ఉంటది. అంటే సట్లెజ్ నదికి, కాళీ నదికి మధ్య ఉన్న హిమాలయాలని కుమాయిన్ హిమాలయాలు అంటారు. సట్లెజ్ నదికి, కాళీ నదికి మధ్యలో ఉన్న హిమాలయాల రకాన్ని కుమాయున్ హిమాలయాలు అంటారు. ఈ కుమాయున్ హిమాలయాల్లో భాగంగా ఉన్నవే లిపులేక్. కుమాయున్ హిమాలయాల్లో భాగంగా ఉన్నదే లింపియాధురా. కుమాయున్ హిమాలయాల్లో భాగంగా ఉన్నదే కాలాపాని. కాలాపాని, లింపియాధురా, లిపులేకులు అవి మొత్తము సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య భాగములో ఉంటాయి కాబట్టి ఇవి భారత భూభాగానికి సంబంధించినవని భారత్ అంటుంది. కాదు కాదు నేపాల్‌కి సంబంధించినవని బ్రిటిష్ ఒప్పందం ప్రకారం మాకే చెందుతాయని నేపాల్ వాదిస్తూ ఉంది చైనా అండతో. ఈ లిపులేకుని చైనా వాళ్ళు కియాంగులా అని పిలుస్తారు. చైనా వాళ్ళు ఈ లిపులేకుని పిలిచే పేరు కియాంగులా. అయితే భారతదేశములోని ఉత్తరాఖండ్‌లో ఉన్న బాన్సు లోయను టిబెట్టులో ఉన్న పురాంగ్ వ్యాపార కేంద్రముతో కలిపే కనుమని కలిపే దారిని కలిపే పర్వత శిఖరాల మధ్య ఒక సందుని లిపులేక్ కనుమ అంటారు. లిపులేక్ కనుమ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బాన్సు లోయని టిబెట్టులో పురాంగ్ వ్యాపార కేంద్రముతో కలిపే ఒక దారి కనుమ పాస్. అయితే లిపులేక్ కనుమని ఓపెన్ చేసిన అంతకుముందు దీనిని ఓపెన్ చేయడానికి 1962 యుద్ధం తర్వాత భారత్ మరియు చైనా యుద్ధం తర్వాత అది పూర్తిగా మూసివేశారు. అయితే ప్రతి సంవత్సరము లిపులేక్‌ని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మధ్య 4 నెలల కాలానికి చైనా, భారత్ వ్యాపార సంబంధాల నిమిత్తము దాన్ని వ్యాపార వాణిజ్యం కోసం ఓపెన్ చేస్తూ ఉంటాయి. అయితే లిపులేక్‌ని 1962 యుద్ధం తర్వాత మొదటిసారిగా 1992లో ఇరు దేశాలు ఓపెన్ చేస్తాయి. ఇరు దేశాలు వాటిని ఆ యొక్క పాస్‌ని ఆ దారి గుండా 2 చైనా దేశీయులు భారత్‌కు రావచ్చు, భారత దేశీయులు చైనా టిబెట్ పోవడానికి అది 1992లోని ఓపెన్ చేశారు లిపులేక్‌ని. అయితే ఈ షిప్ కిలా లిపులేక్ అనే 1992లో లిపులేక్‌ని ఓపెన్ చేస్తే షిప్ కిలాని 1994 సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేస్తారు. యాక్చువల్‌గా లిపులేక్ ఉన్నది ఉత్తరాఖండ్ రాష్ట్రము, షిప్ కిలా ఉన్నది హిమాచల్ ప్రదేశ్‌లో 1994లో దీన్ని ఓపెన్ చేస్తారు. తర్వాత సిక్కిం రాష్ట్రంలో ఉన్న నాదులా కనుమని మన్మోహన్ సింగ్ చైనా దేశంతోని 2006 సంవత్సరంలో ఒప్పందం చేసుకొని దీన్ని ఓపెన్ చేస్తాడు. అంటే నాదులా కనుమ ఓపెన్ అయింది 2006, షిప్ కిలా కనుమ ఓపెన్ అయింది 1994, లిపులేక్ కనుమ ఓపెన్ అయింది 1992. లిపులేక్ కనుమ ఉన్నది ఉత్తరాఖండ్, షిప్ కిలా కనుమ ఉంది హిమాచల్ ప్రదేశ్, నాదులా కనుమ ఉంది సిక్కిం. ఇలా ఈ లిపులేక్ అనే పాస్ దారి వాస్తవాధీన రేఖకి దగ్గరగా ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి దగ్గరగా ఉంది కాబట్టి భారత రక్షణ శాఖ మంత్రి చైనా రక్షణ శాఖ మంత్రితోని ఇటీవల షాంఘై కోఆపరేషన్ లేదా షాంఘై సహకార సంఘ దేశాల కూటమిలోని ఈ యొక్క విషయాన్ని కూడా వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్తలు తగ్గించుకుందామని 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. వాస్తవాధీన రేఖ దగ్గరగా ఉన్న లిపులేక్‌తో పాటుగా లిపులేక్‌కి దక్షిణం వైపున ఉన్న మరొక ప్రాంతాన్ని కాలాపాని అంటారు. ఈ కాలాపాని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాళీ నదికి ఒక ఉపనదిగా ఉంటది. ఉత్తరాఖండ్ రాష్ట్రముకి, నేపాల్‌కి మధ్య ప్రవహించే నదిని కాళీ నది అంటాం. కాళీ నదికి ఉపనదిగా ఉత్తరాఖండ్‌లో ఉన్న నదినే కాలాపాని అంటారు. అదే కాలాపాని పేరు పైన భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోని
రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న జైలుని కాలాపానీ జైలు అంటారు. దానినే సెల్యులార్ జైలు అంటాం. సెల్యులార్ జైలు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉంటది. పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న ఈ దీవిని కాలాపానీ దీవిగా జైలుగా చెప్పుకుంటారు. కాలాపానీ దీవిగా దానికి పేరు పడింది. అయితే తర్వాత కాలంలోని ఇదే కాలాపానీ పేరు పైన తెలంగాణ ప్రాంతంలోని అప్పుడు నాగర్ కర్నూలు అటవీ ఏరియాలో అమరాబాద్ అటవీ ఏరియాలో ఉన్న మన్ననూరు జైలుని నిజాము కాలంలోని దానిని కాలాపానీగా తెలంగాణ కాలాపానీగా పిలుస్తారు. తెలంగాణలో ఒక కాలాపానీ ఉంది. అది అమరాబాద్ అడవుల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. భారతదేశంలో కాలాపానీగా పిలిచేటువంటి జైలుని అది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. అదే కాలాపానీ ఉపనది కాళీ నదికి ఉపనదిగా కాళీ నదికి ఒక చిన్న పాయిగా ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాలాపానీ మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో కాలాపానీ మరియు తెలంగాణలోని కాలాపానీ 3 కాలాపానీలు ఉంటాయి. దీని తర్వాత కాలాపానీ వివాదము, లిపులేఖ్ వివాదంతో పాటుగా అంతకుముందు బ్రిటిష్ ఇండియా వాళ్ళు నేపాల్‌తోని 1816 సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని సాగౌలీ ఒప్పందం అంటారు. సాగౌలీ ఒప్పందము బ్రిటిష్ ఇండియాకి నేపాల్‌కి మధ్య 1816లో జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారము కాళీ నదికి ఒకవైపున ఉన్న కాళీ నదిని ఈ సాగౌలీ ఒప్పందం ప్రకారము కాళీ నదిని సరిహద్దుగా పెట్టి ఒకవైపేమో నేపాల్, ఒకవైపేమో భారత్‌కి సంబంధించిన భూభాగం అని అప్పుడు రాసుకున్నారు బ్రిటిష్ ఇండియా వాళ్ళు. ఆ బ్రిటిష్ ఇండియా ఒప్పందం ప్రకారము లిపులేఖు, లింపియాతుర, కాలాపానీ ఇవి 3 భారత భూభాగానికి చెందినవి. కానీ ఆ ఒప్పందాన్ని పక్కకు పెట్టి నేపాలు తమ భూభాగాలుగా వాటిని చెప్పుకుంటుంది. ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. అదే నేపాల్‌కైతేనేమో అవి వాయువ్య ప్రాంతంలో ఉంటాయి. నేపాల్‌కి వాయువ్య ప్రాంతము, ఉత్తరాఖండ్‌కి ఈశాన్య ప్రాంతంలో ఉండే వాటిని లిపులేఖ్, లింపియాతుర, కాలాపానీగా పిలుస్తారు. తర్వాత ఈ కాళీ నదిని శారదా నదిగా పిలుస్తారు. ఈ శారదా నదినే మహాకాళీ నదిగా కూడా పిలుస్తారు. అంటే కాళీ నదికి మరొక పేరు శారద, శారదా నదికి మరొక పేరు మహాకాళి. మహాకాళి, శారద, కాళి ఈ 3 పేర్లకి ఒకటే నామాన్నిచ్చి దీనికి ఉపనదిగా ఉన్నదాన్నే కాలాపానీ అంటారు. మహాకాళి అనే పేరు ఉన్న నది శారద అయితే, శారదాకి మరొక పేరు కాళి అయితే, ఈ మహాకాళి ఒప్పందాన్ని నేపాల్ భారతదేశము 1996 ఫిబ్రవరి 12వ తారీఖున ఢిల్లీలో చేసుకుంటే అప్పట్లోనే నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ బహదూర్ దేవ్బా నేపాల్ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహరావు 1996 ఫిబ్రవరి 12వ తారీఖున ఢిల్లీ అగ్రిమెంట్ చేసుకుంటారు. దీనినే మహాకాళి డిక్లరేషన్ అంటాం. ఈ మహాకాళి డిక్లరేషన్ తర్వాత దీనికంటే ముందు అంటే మహాకాళి డిక్లరేషన్ 1996లో ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు ఆటోమేటిక్గా రద్దయినాయి. దానినే శారదా బ్యారేజ్ ఒప్పందం 1920వ సంవత్సరంలో బ్రిటిష్ వారు నేపాల్తో చేసుకున్న శారదా బ్యారేజ్ ఒప్పందము 1920వ సంవత్సరంలో వస్తే ఆ 1920వ సంవత్సరంలో వచ్చిన శారదా బ్యారేజ్ ఒప్పందాన్ని 1996 మహాకాళి ఒప్పందంతో రద్దు చేశారు. అయితే దీని తర్వాత భారతదేశానికి మరియు నేపాల్ దేశానికి మధ్య ఒక 3 ఒప్పందాలు ఉన్నాయి కామన్గా అంతర్జాతీయంగా. ఒకటి శారదా బ్యారేజీ వివాదము ఒప్పందము ఇండియా నేపాల్ మధ్య. తనక్కపూర్ బ్యారేజీ వివాదము అది నేపాల్లో ఉంటుంది. అది అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం దాన్ని ఏర్పాటు చేశారు. తనక్కపూర్ బ్యారేజీ ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు. ఇది నేపాల్ దేశంలో ఉంటుంది. కానీ ఉమ్మడి అంటే అంతర్జాతీయ ప్రాజెక్టుగా దానికి పేరుంది. 2 దేశాలకు సంబంధించింది. పంచేశ్వర్ మల్టీపర్పస్ అది ప్రాజెక్టు. ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మహాకాళి నది పైన నేపాల్ దేశంలో ఏర్పాటు చేస్తారు. ఇలా ఇండియా నేపాల్ మధ్య శారదా బ్యారేజీ ఒప్పందం ఉంది, తనకపూర్ బ్యారేజ్ ఒప్పందం ఉంది, మరియు పంచేశ్వర్ మల్టీపర్పస్ ఒప్పందం ఉంది. వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి మహాకాళి ఒప్పందం ఉంటుంది 1996లో ఉంది. దీనికంటే శారదా బ్యారేజ్ ఒప్పందం 1920లో ఉంది. ఇది కాకుండా సాగౌలీ ఒప్పందము 1816లో బ్రిటిష్ వారు చేసుకున్నారు నేపాల్ దేశంతో. ఇవి 1816 నుంచి 1920కి 1996కి మధ్య జరిగిన ఒప్పందాల విషయంలో ఇలా ఉన్నవి. వీటి ప్రకారము లింపియాతుర దాదాపుగా లింపియాతుర అనే పర్వత శ్రేణిలో ఉంటుంది. లింపియాతుర ఈ లింపియాతుర
కాళీ నదికి దాదాపు కాళీ నది జన్మించే ప్రాంతాన్ని లింపియా అంటారు. కాళీ నది జన్మించే ప్రాంతం పేరు లింపియా. ఈ లింపియా అనేది లింపియా పర్వత శ్రేణిలో భాగం. లింపియా పర్వత శ్రేణిలో ఉన్నదే లింపియా. లింపియాదుర అనేది ఒక పర్వత శ్రేణి అయితే ఆ పర్వత శ్రేణిలోని లింపియా దగ్గర జన్మించే నదిని కాళీ నది అంటాం. ఈ కాళీ నది జన్మించే ప్రాంతం లింపియాదుర నేపాల్దని వాదిస్తుంది, మరియు లిపులేఖు నేపాల్దని వాదిస్తుంది. కాళీ నది కూడా కాలాపాని కాళీ నదులు ఇవి మొత్తము నేపాలి అని వాదిస్తుంది. ఇది ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న అంశము. దీని తర్వాత ఇటీవల భారతదేశము ఉత్కల్ తీరము, ఒరిస్సా రాష్ట్రానికి ఉన్న బంగాళాఖాత తీరం పేరు ఉత్కల్ తీరము. ఈ ఉత్కల్ తీరములో భారతదేశంలో ఉన్న డిఆర్డిఓ తయారు చేసిన ఒక మిసైల్ని పరీక్షించారు. ఆ మిసైల్ పేరు నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్. నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్, దాన్నే నాసమ్ ఎస్ఆర్ అంటారు. నా అంటే నావెల్, యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్, షార్ట్ రేంజ్ ఎస్ఆర్, నావల్ షిప్ మిసైల్ నాసమ్ ఎస్ఆర్. దీన్ని పరీక్షించింది ఒడిశా తీరమైన ఉత్కల్లో పరీక్షిస్తారు. దీనిని తయారు చేసిన సంస్థ పేరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని పరిశోధనా కేంద్రం అనేక ప్రాంతాల్లో ఉంది, డిఆర్డిఓ వాళ్ళు. ఇది మోహరించే విధానము యుద్ధ నౌకల పైన హెలికాప్టర్లోని దీన్ని మోహరించి ఉంచుతారు. ఇప్పటి వరకు యుద్ధ నౌకల పైన హెలికాప్టర్లో ఒక్కొక్క క్షిపణిని ఒక్కొక్క మిసైల్ని వాడేవారు. ఇక నుంచి ఈ యొక్క నాసమ్ ఎస్ఆర్ రావటం వల్ల ఒకేసారి సాల్వ పద్ధతిలోని ఒకటి తర్వాత ఒకటి మిసైల్ని శత్రు నౌకల పైన దాడి చేయడానికి వాడతారు. ఇలా సాల్వ పద్ధతిలో ఒకటి తర్వాత ఒకటిని మిసైల్ని హెలికాప్టర్ల నుంచి ప్రయోగించడం అనేది ఇదే మొదటిసారి భారతదేశానికి సాల్వ పద్ధతిలో వచ్చిన ఈ యొక్క యుద్ధ నౌకల పైన మోహరించే హెలికాప్టర్లో ప్రయోగించే నాసమ్ ఎస్ఆర్ అనేది శత్రువులపైన దాడి చేస్తుంది, మాతృ నౌకల్ని కాపాడుకుంటుంది, మరియు తనను మోసుకొచ్చిన హెలికాప్టర్లకు కూడా రక్షణ వలయంగా ఉంటుంది. ఇలా మూడు పనులు చేయగలిగే దాంతో పాటుగా ఇది ఇంకొక పనిని కూడా చేయగలిగింది. యాక్చువల్గా ఇది మ్యాన్ ఇన్ లూ మ్యాన్ ఇన్ లూ అంటే ప్రయోగించినాక కూడా దిశను మార్చే అవకాశం దీనిలో ఉంటుంది. అంటే దీనికి గతంలో ఉన్న క్షిపణులు హెలికాప్టర్ నుంచి ఒకసారి ప్రయోగించినాక అవి తన దిశను మార్చుకోవడానికి వీలు లేదు. కానీ మ్యాన్ ఇన్ లూ విధానం ద్వారా ఈ క్షిపణి నాసమ్ ఎస్ఆర్ క్షిపణిని ప్రయోగించినాక కూడా దిశను మార్చే అవకాశం ఉంది. తర్వాత వాటర్ లైన్ హీట్ని తొలిసారిగా ఈ క్షిపణితో ప్రయోగించారు. అంటే వాటర్ లైన్ హీట్ అంటే నౌక యొక్క హాలు భాగం పైన, శత్రు నౌక యొక్క హాలు భాగంపై అంటే నీటిని తాకే భాగం దగ్గర దాడి చేయటం వల్ల శత్రు నౌక త్వరగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చేయటం అనేది భారతదేశము ఇలా వాటర్ లైన్ హిట్ కానీ, మ్యాన్ ఇన్ లూ కానీ, హెలికాప్టర్ రక్షించుకోవడం కానీ, మాతృ నౌకల రక్షణ కానీ, శత్రువులపైన దాడి కానీ, సాల్వ పద్ధతిలో దాడి కానీ, ఇటువంటి విషయాల్లో మొత్తం మీద ఇప్పుడు తొలిసారిగా దీనిని మన భారతదేశము ఉత్కల్ తీరంలో ప్రయోగించింది. గతంలో ఎప్పుడూ దీని దగ్గర సిస్టమ్ లేదు. నాసమ్ ఎస్ఆర్ యొక్క బరువు 380 కేజీలు మాత్రమే. ఇది తేలికగా ఉంటుంది. ఇది లక్ష్య దూరం కూడా 55 కిలోమీటర్ల పరిధి వరకు లక్ష్యాన్ని ఛేదించగలిగిద్ది. 55 కిలోమీటర్ల లక్ష్య ఛేదనతోని 380 కిలోమీటర్ల తేలికపాటి ఒక మిసైల్ని నాసమ్ ఎస్ఆర్ అంటారు. ఈ 380 కిలోమీటర్ల కంటే ముందు వచ్చినది దాదాపు 580 కిలోమీటర్ల బరువున్న ఆ క్షిపణిని దాదాపు సీ ఈగల్ క్షిపణి అంటారు. గతంలోని యుద్ధ నౌకలపైన హెలికాప్టర్లో మోహరించడానికి ఈ నాసమ్ ఎస్ఆర్ రాకముందు వాడినటువంటి క్షిపణి పేరు సీ ఈగల్ క్షిపణి. సీ ఈగల్ క్షిపణి 1980లోని దీని నౌకాదళములో ప్రవేశపెట్టారు. అయితే 1980లో వచ్చిన ఈ యొక్క సీ ఈగల్ క్షిపణి స్థానంలో తక్కువ బరువు, సీ ఈగల్ బరువు 580 కేజీలు, కానీ ఇక్కడ నాసమ్ ఎస్ఆర్ యొక్క బరువు 380 కేజీలు మాత్రమే. అంటే 200 కేజీలు తక్కువగా ఉంటుంది, తేలికపాటిగా ఉంటుంది. ఇలా సీ ఈగల కంటే తేలికపాటి, వాటర్ లైన్ హీట్ చేయగలిగిద్ది, మరి శత్రువులపైన పర్ఫెక్ట్గా దాడి చేయగలిగే కెపాసిటీ ఉన్న ఈ మిసైల్ని నావల్ యాంటీషిప్ మిసైల్ అంటాం. అది కూడా షార్ట్ రేంజ్, స్వల్ప రేంజి. ఎస్ఆర్ అంటే షార్ట్ రేంజ్,
నావల్ నౌకలపైన యాంటీషిప్ అది యుద్ధ నౌకలకి యాంటీగా పనిచేసే మిస్సైలు షీ ఈగల్ స్థానంలో తీసుకొచ్చారు. ఇది కాకుండా మరొక అంశము ఈరోజు వచ్చిన దానిని అది మిషన్ దృష్టి అంటారు. మిషన్ దృష్టి అనేది ఒక ప్రయోగం. ఇది ఎక్స్పెరిమెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆప్టోసార్ పెలోడిని వాడినటువంటి మిషన్ పేరే మిషన్ దృష్టి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా OPTOSAR ఆప్టోసార్ని పెలోడుగా వాడింది తొలిసారిగా మిషన్ దృష్టిలో మాత్రమే. మిషన్ దృష్టి మన భారతదేశంలో ప్రైవేటు రంగంలో పెద్ద ఉపగ్రహము. ఇది ఇండియాలోని ప్రైవేటు సంస్థలలో తయారు చేసిన పెద్ద భూ పరిశీలన ఎర్త్ అబ్జర్వేటర్గా ఉంది. ఇండియాలో ప్రైవేటు రంగంలో చేసిన అతి పెద్ద భూ పరిశీలన ఉపగ్రహము, దేశంలోని పెద్దదైన ప్రైవేటు ఉపగ్రహము. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆప్టోసార్ పెలోడ్ని ఉపయోగించింది కూడా మిషన్ దృష్టిలోనే. మిషన్ దృష్టిలో ఉన్నవి ఎలక్ట్రో ఆప్టికల్, దాన్ని ఈవో సెన్సార్ అంటారు. 2 సెన్సార్లు ఉంటాయి. ఒకటి ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్, రెండవది సింథటిక్ అప్పరర్ రాడార్. సింథటిక్ అప్పరర్ రాడార్ SAR సెన్సార్ని దీనిలో వాడారు. ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ను కూడా దీనిలో వాడారు. ఒకే ఆపరేషనల్ ప్లాట్ఫామ్ ఏకీకృతం చేసినటువంటి ఒకే రకమైన ఆపరేషనల్గా ప్లాట్ఫామ్ని ఏకీకృతం చేసిన ప్రయోగంలోని ప్రపంచంలో మొట్టమొదటిది మిషన్ దృష్టి మాత్రమే. దీని ప్రత్యేకత అన్ని వేళల్లోని అంటే రాత్రి వేళ, పగలు, మరి వర్షము, ఎండ, శీతలము ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది ఫోటోల్ని తీసి పంపించేటువంటి అవకాశం ఉన్న మిషన్ దృష్టి అనేది ప్రపంచంలో మొట్టమొదటిది. గతంలో ఉన్నవి కేవలం వెలుతురులో మాత్రమే తీయగలిగేవి, కానీ ఇది అట్ట కాదు. ఇది ద్వంద్వ ప్రయోజనం కలిగి ఉంటుంది. రక్షణ వ్యవస్థకి ఉపయోగము, వ్యవసాయానికి ఉపయోగము, విపత్తులకి ఉపయోగము, సముద్ర పర్యవేక్షణకు ఉపయోగము, మౌలిక సదుపాయాలకు కూడా ఉపయోగం. మౌలిక సదుపాయాలకి, సముద్ర పర్యవేక్షణకి, విపత్తు నిర్వహణకి, వ్యవసాయానికి, రక్షణకి కూడా ఈ ద్వంద్వ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దాదాపు మిషన్ దృష్టి అనేది 2026 మే 3వ తారీఖున అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ నుంచి ప్రయోగిస్తారు. భారతదేశానికి చెందినటువంటి ప్రైవేటు నౌకే, ప్రైవేటు ఉపగ్రహము. కానీ మన నౌక ద్వారా కాకుండా అక్కడ అమెరికాలోని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ నుంచి మే 3వ తారీఖున దీనిని ప్రయోగించారు. దీని బరువు, మిషన్ దృష్టి యొక్క బరువు 190 కేజీలు. 190 కేజీలు ఉన్నటువంటి ఇది దాదాపుగా భారతదేశంలోని తయారైన ప్రైవేటు రంగంలో ఉన్న వాటిలో మొత్తంలోని అతి పెద్దది. మరి ప్రపంచంలోని మొట్టమొదటి ఆప్టోసార్గా ప్రాముఖ్యత చెందింది. ఇది స్పేస్ ఎక్స్ వాహనమైన ఫాల్కన్ 9 ద్వారాగా అంతరిక్షంలోకి మే 3వ తారీఖున పోయింది. మే 3వ తారీఖున ఫాల్కన్ 9 వాహనం ద్వారా అది స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారాగా ఒక వాహనం ఉంటే దాని పేరు ఫాల్కన్ 9. ఫాల్కన్ 9 ద్వారాగా ప్రయోగించబడిన భారతదేశ ప్రైవేటు రంగ ఉపగ్రహం పేరు మిషన్ దృష్టి. ఈ మిషన్ దృష్టిని తయారు చేసిన సంస్థ పేరు గెలాక్సీ ఐ స్టార్టప్. ఇది ఒక స్టార్టప్. గెలాక్సీ ఐ అనేది భారతదేశంలోని ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా మరియు ప్రపంచంలోని మొట్టమొదటి సింక్ఫ్యూజ్డ్ ఆప్టోసార్ ఆర్కిటెక్చర్. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సింక్ఫ్యూజ్డ్ ఆప్టోసార్ ఆర్కిటెక్చర్గా ప్రాముఖ్యత చెందింది ఈ గెలాక్సీ ఐ అనేది. అంటే మిషన్ దృష్టిని తయారు చేసింది గెలాక్సీ ఐ అనే స్టార్టప్. ఈ గెలాక్సీ ఐ అనే స్టార్టప్ని 1921వ సంవత్సరంలో మద్రాస్ ఐఐటికి సంబంధించిన ఇంజనీర్లు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO సుయీష్ సింగ్. ఈ సుయీష్ సింగ్ CEOగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా 2021వ సంవత్సరం మద్రాస్ ఐఐటిగా ఉన్న ఈయన బెంగుళూరు హెడ్ క్వార్టర్గా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసిన సంస్థ పేరే గెలాక్సీ ఐ అంటారు. గెలాక్సీ ఐ CEO సుయీష్ సింగ్. స్థాపన 2021. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరు. అయితే గెలాక్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ గెలాక్సీ అంటే ఏమిది? గెలాక్సీ అంటే నక్షత్రాల గుంపు. వేల మిలియన్ నక్షత్రాల గుంపుని లేదా నక్షత్రాలు, నిహారికలు, గ్రహాలు, ఇతర వస్తువులన్నీ కలిసి ఉన్నదాన్ని గెలాక్సీ అంటారు. సింపుల్గా వేల మిలియన్ సంఖ్యలో నక్షత్రాలని కలిగిన గుంపుని గెలాక్సీలు అంటారు. సూర్యుడు ఉన్న గెలాక్సీ పేరే మిల్క్ వే, ఆకాశగంగా, పాలపుంత అంటారు. పాలపుంత
లేదా మిల్కీ వే ఆకాశగంగా సర్పిలాకారంలో ఉంటుంది. ఈ గెలాక్సీలు వృత్తలాకారంగా ఉండొచ్చు, బల్లపరుపుగా ఉండొచ్చు, సర్పిలాకారంగా ఉండొచ్చు, ఇంకా దీర్ఘవృత్తాకారంగా ఉండొచ్చు. కానీ మన సూర్యుడు ఉన్న పాలపుంత సర్పిలాకారంలో ఉంటది. ఈ సర్పిలాకారంలో ఉన్న పాలపుంతని, మిల్కీ వేని, ఆకాశగంగని భారతదేశంలో పాలపుంత అని పిలిస్తే చైనాలో ఖగోళ నది అంటారు. అదే హిబ్రూ జాతీయులు మాత్రము కాంతి నది అంటాం. అదే గ్రీకులు స్వర్గానికి దారి అంటారు. అదే ఎస్కిమోలు తెల్లని భస్మీ పటలం అంటారు. అదే యాకూట్స్‌లు దేవుని అడుగు జాడ అంటారు. యాకూట్స్‌లేమో దేవుని అడుగు జాడ అంటారు. ఈ యాక్యూట్సు, ఎస్కిమోలు ఉత్తర ధ్రువంలో ఉండే జాతీయులు. ఈ తెల్లని భస్మీ పటలమని ఎస్కిమోలు అంటారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే ప్రజలీళ్ళు. గ్రీకులు స్వర్గానికి దారిగా పిలుస్తారు. హిబ్రూలు కాంతి నది అన్నారు. అదే ఖగోళ నదిగా చైనీయులు పిలిచారు. భారతదేశం మిల్కీ వే పాలపుంత అని పిలుస్తుంది. పాలపుంతకి మన సూర్యుడు ఉన్న గెలాక్సీకి అతి దగ్గరగా ఉన్న మరొక గెలాక్సీని ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. మన పాలపుంతకి దగ్గరగా ఉన్న గెలాక్సీ పేరే ఆండ్రోమెడా. ఈ ఖగోళములోని అతి పెద్ద గెలాక్సీని హైడ్రా అంటారు. హైడ్రా అనేది అతి పెద్ద గెలాక్సీ. మన పాలపుంతకి దగ్గరగా ఉన్నదాన్ని ఆండ్రోమెడా అంటారు. అయితే మన సూర్యుడు ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత, మిల్కీ వే అంటారు. ఇది గెలాక్సీకి సంబంధించింది ఖగోళ శాస్త్రపరంగా. ఇది కాకుండా గెలాక్సీ ఐ అనే సంస్థ ఒక స్టార్టప్. ఇది 2021లో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016 జనవరి 16వ తారీఖున స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా హబ్బుని 2016 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభిస్తారు. స్టార్టప్ ఇండియా పథకం మాత్రము 2016 జనవరి 16వ తారీఖున ప్రారంభమైతే స్టార్టప్ ఇండియా హబ్బుని 2016 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రారంభమై 10 సంవత్సరాల కాలం నిండింది. ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్లకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు గ్యారంటీని ప్రారంభించింది ఈ స్టార్టప్ పథకం ద్వారా 2016 ఏప్రిల్ 5వ తారీఖున. అంటే ఏప్రిల్ 5వ తారీఖునేమో ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్లకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టార్టప్ హబ్బుని ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభించారు. అదే స్టార్టప్ ఇండియా పథకాన్ని జనవరి 16వ తారీఖున ప్రారంభించారు. భారత స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ని రిజిస్ట్రీ చేసుకోవడానికి వాళ్ళకి సొంతగా ఒక సైట్ ఉంటుంది. దాని వెబ్ పోర్టల్ ఉంటుంది. దాని పేరే భాస్కర్. భారతదేశంలో స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ పేరు భాస్కర్ అంటారు. అదే స్టార్టప్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దాని పేరే 5565 అనొచ్చు, లేదా 1800 115565. అంటే 5565 అని గుర్తుంచుకోవడం కంటే 5565 అనేది స్టార్టప్ ఇండియా యొక్క టోల్ ఫ్రీ నెంబర్. దీని 5565 అనేది భారతదేశంలో ఉన్న స్టార్టప్ ఇండియాకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే, భారత స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీకి వాడేదాన్ని భాస్కర్ అంటారు. భాస్కర్ గుర్తుంచుకోవాలి, 5565 గుర్తుంచుకోవాలి. ఇది స్టార్టప్లు ఎప్పుడైతే $1 బిలియన్ మార్కెట్ విలువని మూలధనాన్ని కలిగి ఉన్నాయో అప్పుడు వాటిని యూనికార్న్గా ప్రకటిస్తారు. ఇలా ప్రపంచంలోని ఈ ఒక స్టార్టప్ యూనికార్న్గా మారాలి అంటే $1 బిలియన్ విలువ కలిగి ఉండాలి. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10⁹ సమానము. అంటే 1 పక్కన 9 సున్నాలు ఉండాలి. అప్పుడు దాన్ని 1 బిలియన్ అంటారు. ప్రపంచంలోని యూనికార్న్ సంస్థలు ఎక్కువగా కలిగిన దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. 1వ స్థానంలో ఉన్నదాన్ని అమెరికా అంటాం. 1126 యూనికార్న్స్ ఉంటాయి ఆడ. 2వ స్థానంలో చైనా ఉంది. దాదాపు 279 యూనికార్న్లు ఉన్నాయి. 3వ స్థానంలో ఇండియా ఉంది. 126 యూనికార్న్స్ ఉంటాయి. అంటే స్టార్టప్లు దాన్ని తన మూలధనాన్ని పెంచుకున్నప్పుడు $1 బిలియన్ క్రాస్ అయినప్పుడు వాటి యూనికార్న్గా చెప్పుకుంటే భారతదేశంలో యూనికార్న్ల సంఖ్య 126. మనకంటే ముందు 2వ స్థానంలో ఉన్నదాన్ని చైనా, మనకంటే ముందు 1వ స్థానంలో ఉన్నదాన్ని అమెరికా 1, 2 చైనా, 3 ఇండియా, 4 యునైటెడ్ కింగ్డమ్. మొత్తం 4 ప్లేసులు చెప్పిన మన భారతదేశం యూనికార్న్ల సంఖ్యలోని ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇలా $1 బిలియన్ విలువ కలిగినటువంటి సంస్థల యూనికార్న్లు అంటే, యూనికార్న్ల కంటే ముందు స్టార్టప్లు ఏర్పాటు చేస్తే, ఇలా స్టార్టప్ ఇండియా పథకాన్ని ఏర్పాటు చేసినప్పుడు 3 చట్టాలని సెల్ఫ్గా స్వీయ ధృవీకరణ ఇవ్వడానికి భారతదేశం కొన్ని రూల్స్ సడలించింది. అంటే 3 చట్టాలని పరిధిలో ఉన్నటువంటి అంశాల ప్రకారము ఈ స్టార్టప్ ఇండియా పథకానికి స్వీయ ధృవీకరణ కోసం ఈ యొక్క చట్టాలని సవరించి ఏర్పాటు చేశారు. అవేంటంటే జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ
చట్టము 1974. 1974లో వచ్చిన జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము 1974 ప్రకారము స్వీయ ధృవీకరణ ఇస్తే స్టార్టప్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగనే జల కాలుష్య నియంత్రణ నివారణ సెస్ సవరణ చట్టము 2003 సంవత్సరానికి దాని ప్రకారం కూడా దీని స్టార్టప్‌లని స్థాపించుకోవడానికి స్వీయ ధృవీకరణ సరిపోదు. గతంలోనే ప్రభుత్వం ధృవీకరించాలి, కానీ ఇప్పుడు అట్ట కాదు. ఈ చట్టాలను కూడా ఈ కంపెనీలే సొంతగా యాజమాన్యం ప్రకారం స్వీయ ధృవీకరణ ఇస్తే 1974 జల చట్టం ప్రకారం 2003 సంవత్సరంలోని జల సెస్ సవరణ చట్టం ప్రకారం స్వీయ ధృవీకరణ సరిపోద్ది. దీంతో పాటుగా వాయు కాలుష్య నియంత్రణ మరియు నివారణ చట్టము 1981. 1981లో వచ్చిన వాయు కాలుష్య నియంత్రణ మరియు నివారణ చట్టము 1981 మరియు 2003 సంవత్సరం మరియు 1974 ఈ 3 చట్టాల ప్రకారము భారతదేశమే స్వయంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యాక్ట్ ప్రకారం ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. కానీ వీటిని సడలించి ఈ స్టార్టప్ల కోసము స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్టార్టప్ ఇండియా పథకం చెబుతుంది. అలా స్టార్టప్ ఇండియా పథకంలో ఈ యొక్క చట్టాలని ఉపయోగించుకొని ఏర్పాటైన స్టార్టప్ గెలాక్సీ ఐ ప్రస్తుతం ప్రపంచంలోని ఎవరూ చేయంది అది యూనికార్న్గా మారి ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఎవరూ చేయనటువంటి చీకటిలో అది రాత్రి పగలు సమయం తుఫాన్లు ఎటువంటి విపత్తు వచ్చినా సరే దాన్ని క్యాచ్ చేయడానికి, ఫోటోలు తీయడానికి, విజువల్స్ పంపించడానికి ఆ ఫాల్కన్ 9 ఆ వాహక నౌక ద్వారాగా వెళ్ళినటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని శాటిలైట్ని మిషన్ దృష్టి అంటారు. మిషన్ దృష్టి అనేది బెంగుళూరు కేంద్రంగా తయారైన కృత్రిమ ఉపగ్రహం.